హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. అమ్మవారి కోసం అయితే శారీ తీసుకున్నాం. చూడండి, అలా ప్లీటింగ్ చేస్తున్నా అమ్మవారికి శారీ కట్టడం అని. మేము ముందు రోజు నైటే చేసుకుంటాము అమ్మవారిని రెడీ చేయడం, ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలతో ఇబ్బంది అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి. కానీ శారీ చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇదిగో చూడండి, కొంగు దగ్గర ఇవి కుచ్చులు. ఇదైతే చాలా చాలా కష్టమైంది, ఎందుకంటే చాలా చిన్నగా పెట్టాలి, కరెక్ట్గా రావాలి. కాబట్టి అమ్మవారికి సెట్ అయ్యేలాగా ఎక్కడికక్కడి పిన్స్ పెట్టంగా క్లిప్స్ పెట్టుకుంటా కూడా చేస్తున్నా. కానీ చాలా బాగా సెట్ అయింది. ఫైనల్గా మీకైతే చూపిస్తాను శారీని, అమ్మవారికి ఎంత బాగుందో. ఇది అమ్మవారికి దగ్గర పైన దీంట్లో కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అనేది పెడతారు. దానికి ఇది స్టిక్ ఏమో బ్యాంగిల్స్ కానీ అన్నీ వేయడానికి. అది చూడండి, కింద ఫస్ట్ ఒక బిందెలో బియ్యం తీసుకున్నాము, డబల్ టేప్ అయితే వేస్తున్నాము. దానిపైన ఇంకొక బిందె పెట్టడానికని. డబల్ టేప్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు అమ్మవారు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది, డిస్టర్బెన్స్ అవ్వకుండా ఊగకుండా. చూడండి, డబల్ టైప్ పెట్టిన దాన్ని బిందె పైన ఇంకొక బిందె పెట్టాము, మళ్ళీ దానిపైన ఈ చిన్న బిందె అన్నట్టు. ఇంతకుముందు లేస్ టై చేయడం, స్టిక్ పెట్టేది చూసారు కదా, అదే. చూడండి అమ్మవారిది ఎంత మంచిగా వస్తున్నాయో చింగులు కూడా. అండ్ నెక్స్ట్ కొంగు వేస్తా. చూడండి, కొంగు అనేది ఈ స్టిక్ మీద వస్తుంది అన్నట్టు అమ్మవారిది. ఇలా ఏమన్నా ఫ్రంట్ సైడ్ వేయాలా అనేసి ఇద్దరం ఆలోచిస్తున్నాం. చూడండి, ఆ చిన్న బిందె ఏదైతే మేము స్టిక్ పెట్టామో దాంట్లో కొబ్బరికాయ పెట్టి దానికి ఫేస్ పెట్టాము. ఆ స్టిక్ పైన అమ్మవారి కొంగు అన్నీ వచ్చాయి. మా డాడీ ఏమో కొబ్బరికాయకి పెట్టే దాని మీద ఒక స్టాండ్ చేసుకొచ్చారు. చూడండి, మేము బ్యాంగిల్స్ వేసాం, ఆ స్టాండ్కి మేము ఇవన్నీ వేసాం, పూలమాలలన్నీ. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు మా మమ్మీ చేయమంటే చేస్తున్నా. నాకు రాదు, బట్ ఇలా చేయాలి అని చెప్తే చేస్తున్నా. చూడండి, దాంట్లో మైదా పిండితో చేసినవి అవి భక్ష్యాలు లాగా. చూడండి, ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ తీసుకొచ్చాము, అవన్నీ ఓపెన్ చేస్తున్నాం మేము హెడ్లో పెట్టుకోవడానికని. అండ్ అమ్మవారికి ఒకటి మొత్తం 3 తీసుకొచ్చాం, నాకు మా చెల్లెకి అమ్మవారికని. మా మమ్మీ పూజ చేస్తుంటే నేను పక్క కూర్చున్నా. మా బాబు చూడండి, కనీసం ఒక్కసారి కూడా అక్కడికి వచ్చి ఏది డిస్టర్బెన్స్ చేయలేదు. మా బాబు మొత్తం కంప్లీట్గా కూర్చొని రెడీ చేస్తున్నంతసేపు కూర్చొని చూశాడు. అండ్ ఆఫ్టర్ రెడీ పూజ జరుగుతుంటే మొత్తం ఇల్లంతా తిరుక్కుంటున్నాడు, కానీ ఎక్కడ వచ్చి డిస్టర్బెన్స్ చేయడం, ఏదోటి ఇగ్గడం కానీ అలాంటిది ఏదీ చేయలేదు. చాలా హ్యాపీగా అయిపోయింది. ఆఫ్టర్ పూజ నేను హారతిస్తున్నాను. చూడండి, పైన అమ్మవారిని మేము రెడీ చేసింది, కింద కలశం పెట్టి అమ్మవారిని ఫేస్ పెట్టి రెడీ చేసాము. హారతి అయిపోయాక తీసుకున్నాము. నెక్స్ట్ మా మమ్మీ పసుపు పెడుతుంది కాళ్ళకి. పసుపు పెట్టాక వాయనం ఇస్తుంది. చూడండి, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి అక్షంతలు వేస్తుంది, మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. నెక్స్ట్ తీర్థం పెట్టింది. ఇప్పుడు ఇవి ఒళ్ళో వేయాలి అని అంటే ఒళ్ళో వేస్తుంది. వేసడం అయిపోయాక నాకు మా చెల్లెకి వేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇద్దరికి వేయడం అయిపోయాక మా బాబు చూడండి ఎలా లేస్తున్నాడో, వీళ్ళకి ఏమో చేస్తుంది మా అమ్మమ్మ అనేసి. వాయనం అయిపోయినాక మా బాబు ఇస్తాడట ఇంకా ప్రసాదం. చూడండి, పులిహోర గిన్నెలో గంట పట్టేసి వేస్తున్నాడు, కానీ మాకు ప్లేట్లో కాదు, కింద వేస్తున్నాడు. చూడండి, ఆయన అలా ఆడుకుంటున్నాడు. అండ్ ఫైనల్గా మా పూజ వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్. చూడండి, టోటల్ డెకరేషన్, ఫ్రూట్స్, అమ్మవారు,